హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి, తాలింపు పెట్టేసుకోండి. తాలింపు వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. వేసేసి అవి కొద్దిగా మగ్గాక ఒక చిన్న కప్పుకి బఠానీ వేసుకోండి. ఒక నిమిషం వేపాక కొద్దిగా ఉప్పు, అంటే ఉల్లిపాయకి సరిపడానే ఉప్పు వేసుకోండి. తర్వాత బంగాళదుంపలు వేసాక మళ్ళీ వేయించుకోవచ్చు. వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేగనివ్వండి. మనం ముందుగా బంగాళదుంపలు ఒక 2 బంగాళదుంపలు నేను ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి. వాటిని స్మాష్ చేసి వేస్తున్నాను. ఇలా వేసేసుకొని చక్కగా బాగా కలపాలండి. కొద్దిగా రుచికి తగ్గ కారము, కొద్దిగా ఉప్పు పట్టుద్దండి, చూసుకొని మీరు వేసుకోండి. 1 స్పూను గరం మసాలా వేశాను, కొద్దిగా ధనియాల పొడి కూడా వేశానండి. వేసి బాగా కలుపుకోండి. బాగా కలపండి. కలిపాక మనము ఇంకా కొంచెం ఉప్పు సరిపోద్దా లేదా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఇంతాక కొద్దిగా ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసాం కదా, దాన్ని బట్టి మీరు కొంచెం వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లేట్లో బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్కి మనం ఇంతాక తయారు చేసుకొని ఉంచుకున్న కూర పెట్టేయటమేనండి. కూర పెట్టేసేసి మీ దగ్గర కనుక చీజ్ కానీ ఉంటే దీనిపైన చీజ్ కూడా వేసుకోవచ్చండి. లేదా పన్నీర్ కూడా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర అవేమీ లేవు. జస్ట్ కూర పెట్టేసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగా 2 స్లైడ్స్ 2 సెట్లుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వరకు నా వీడియో కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా చెయ్యండి. లైక్ చేస్తే కొద్దిగా అందరికీ రీచ్ అవుతుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగా బ్రెడ్కి కూర మొత్తం అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది కనుక మనము కూర కొంచెం ఎక్కువే పట్టుద్దండి. దాని మూలంగా మనకి 2 స్లైడ్స్ తిన్నా కూడా చక్కగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. పెనం పెట్టేసుకొని కొద్దిగా బటర్ వేసి మొత్తం అప్లై చేయండి. అప్లై చేశాక మనం ఇంతాక బ్రెడ్ పెట్టుకొని ఉన్నాం కదా, అది పెట్టేయండి. 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇటువైపు కూడా నేను కొద్దిగా బటర్ రాశాను. 2 వైపులా కాల్చుకోండి. మనము దీన్ని టమాటా కచప్తో కానీ లేదంటే ఉట్టిగా కూడా తినేసేయచ్చండి. ఎందుకంటారా, మనకి లోపల కర్రీ ఉంది, మనం అన్ని స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ సరిపోతుంది. పిల్లలు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి టమాటా కచప్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. 2వ వైపు కూడా తిప్పేసుకొని ఏంటంటే అది పట్టుకొని కొరుక్కోవటం కష్టమని నేను 4 పీసులుగా చేశానండి, కట్ చేశాను. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్తో బ్రెడ్ శాండ్విచ్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్ణిమ వెంకట్.